హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ముంత మసాలా అయితే చేయమన్నాడండి మా ఆయన గారు. అయితే నేను చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి మరమరాలు అయితే వేపుకుంటాను. ఏపి పక్కన పెట్టుకున్నాక నేను కార్న్ఫ్లేక్స్ అయితే వేపుకుంటానండి. అవి అయితే నూనెలో వేపాలి. మరమరాలు చక్కగా దోరగా వేగాలండి. ఇలా పట్టుకుంటే ఇరగాలి. ఇరిగితే మనకి ఇక్కడ వేగిపోయినట్టే. నేను పక్కకు తీసేస్తున్నాను. నూనె పోసుకుని చూడండి, అవి కూడా పక్కనే అలా వేసుకుని వెంటనే తీసేయాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. పేపర్ నాప్లోకి అయితే తీసుకోవాలి. విడిగా గిన్నెలోకి తీసుకుంటే నూనె అనేది అందులో ఉండిపోద్ది. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని వేరుశెనగ గుళ్ళండి, ఈ పల్లీలను కూడా ఈ విధంగా వేపుకోవాలి చక్కగా. పక్కన ప్లేట్లోకి అయితే తీసాను. చేత్తో అయితే నేను అలా కదుపుతున్నానండి, ఇరిగిపోయేలాగా కలిపేయాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటేనండి, కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు, కారం, పల్లీలండి, నిమ్మరసం అరచెక్క. మళ్ళీ అన్నీ ఇలా కలపాలి. చేతితో చక్కగా మెత్తగా కలిపే వరకు కూడా కలిపేయాలండి. అన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ పడతాయి. టమాటా పేస్ట్ కూడా వాటికి చక్క పుల్ల పుల్లగా దిగుద్దండి. నేను ఇక్కడ మా ఆయన గారికి అయితే పెడుతున్నాను. నేనైతే స్పూన్ వేసుకున్నాను నోట్లో. ఆవు సూపర్గా ఉందండి. ముంత మసాలా చేసిందండి, సూపర్గా ఉందా.